ముందుగా రాబోతున్నారు ఆహా టీం నుంచి మేఘన. మరి ఆఫీస్ కష్టాలు ఆకాశం దిగి వచ్చి అనే పాట ద్వారా ప్యారడీ రూపంలో తెలుపుకోవడానికి రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ హర్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. అరిచరిచి చస్తాడు ఆవేశం పడతాడు మా ఆఫీసర్. పెడతాడు హై బీపీ తెప్పిస్తాడు నాకెప్పుడు. లేటుగా చెప్పి ఫాస్ట్గా అడిగే లోపరగా ఆడతాడు. నీటుగా ఉన్న వంకలు పెట్టి వేపుకు తింటాడు. అరక్షణము కూడా భరించలేము ఆ అడ్డగాడిదను ఎవ్వరు. మరో జాబు రాక ఎటు పారిపోక ఏం చెయ్యలేక ఈ తిప్పలు. కొంపలో కసిరేస్తే ఆఫీసుకొచ్చి తిడతాడు. ఆ మంటలో మసి చేసి టాపీగా నవ్వుతాడు. చెప్పిన విషయమే మళ్ళీ చెప్పి ప్రాణం తీస్తాడు. అడ్డమైన జోకులు వేసి జోకర్ అవుతాడు. తన తెలియని తనమే తెలివని నమ్మి అన్నిటిలో వేలడతాడు. అది చెడిపోగానే మా తప్పే అని గర్వగా. జీతమిచ్చే రోజు చెట్టైన మొహమునే పెట్టు. మా జీవితానికి ప్రాణం తానన్నట్టుగా పోసెట్టు. తన ఫంక్షన్కి స్థాయికి తక్క బహుమతులివ్వాలి. మనదైతే తన కొక్కిరి నూనె గిఫ్ట్ అనుకోవాలి. తరతరాల పాపం శరంగా మారి వరంలో కనపడు ఉద్యోగం క్షణ క్షణాల తాకి ఉసూరునే తీయగా. అరిచరిచి చస్తాడు ఆవేశం పడతాడు మా ఆఫీసర్. హైరాణ పెడతాడు హై బీపీ తెప్పిస్తాడు నాకెప్పుడు. లేటుగా చెప్పి ఫాస్ట్గా అడిగే లోపరగా ఆడితాడు. నీటుగా ఉన్న వంకలు పెట్టి వేపుకు తింటాడు. అరక్షణము కూడా భరించలేము ఆ అడ్డగాడిదను ఎవ్వరు. మరో జాబు రాక ఎటు పారిపోక ఏం చెయ్యలేక ఈ తిప్పలు. మరి రియాలిటీలోకి వెళ్ళిపోయావు కదా. ఓకే, సో మరి జనరతిల గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆఫీసర్ ఎన్ని రకాలుగా బాధలు పెడతాడో చాలా చక్కగా పాడేవమ్మ, బాగుంది. ఏ ఆఫీసర్ అయినా సరే 100% ఇట్లాగే అనిపిస్తాడు. ఏ ఆఫీసులో అయినా ఎవరికైనా. కరెక్టే సార్. మా బాసుకు మతి లేదు, ఆఫీసుకు అడ్రస్ లేదు, కోలీగ్స్కి బుద్ధే లేదు, నా జీతం సరిగా రాదు. ఇన్ని లక్షణాలతో కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ ఉద్యోగమే. అంతకన్నా వేరే బయట అవకాశం లేక. చాలా అట్లాంటి స్ట్రగులే నువ్వు పాటలో చూపించావు. చాలా చక్కగా మంచి అభినయంతో పాడావు. సో మరి సార్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? తను చాలా చక్కని కాన్సెప్ట్ తీసుకుంది.
ఇవాళ ఈవిడ పాడిన ఆ ఫీలింగ్సే ప్రతి ఆఫీసులో సగం మందికి ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి పాట ఇక నీకు చాలా పెద్ద హిట్ అవుతుంది ఇది ఈ పాట. ఎందుకంటే చక్కగా దాంట్లో చాలా విడమరచి రాసి అది పైగా ఆర్ద్రత బాగా పలికించావు. దాదేదా క్షణాల తాకి ఉసూరునే తీయగా. బాగా పాపులర్ అవుతుంది డెఫినెట్గా. సార్ మరి అలాగే మీరు కూడా ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లో లెబనన్ లాంగ్వేజ్ లో మీరు పాట పాడతారు అని మాకు తెలుసు. సో అది ఒక్కసారి మా కోసం. హబీబీ అను ఇలగైరి ఉసహయాలి, హబీబీ అను ఇలగైరి ఉసహయాలి, హబీబీ 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 అను ఇలగైరి. అట్లా ఉంటుందన్నమాట ఆ లాంగ్వేజ్, ఆ వాయిస్, అది ఒక చిన్న అనుస్వరం వేరే స్టైల్లో సంగతులు వేసి. సరే అయితే మరి దానికి మీరు ప్యారడీ చేసి మా ఆహా ఈహి ఓహో కోసం అలా ఏమన్నా పాడగలరు? ఎందుకు అంతకన్నా అద్భుతమైనటువంటి ఇది ఆయన రాసి మేము కంపోజ్ చేసి మేము ఇద్దరం పాడాం కూడా. చాలా చాలా అద్భుతం. నేను ఆయన పాడాం. నేను శిష్యుడిని, ఆయన గురువు అనమాట. కోతికి తోక ఎందుకుంటుంది గురు, కొమ్మ కొమ్మకి వేలాడేందుకు శిష్య. ఓహో, కుక్కకి పళ్ళు ఎందుకుంటాయి గురు, పిక్క పట్టుకుని పీకేటందుకు శిష్య. మొక్కు పొడుముకి కంది పొడుముకి తేడా ఏమిటి గురు, ముక్కు పొడుముని ఎగబీల్చాలి, కంది పొడుముని దిగమింగాలి. హనీమూనుకి ఏ ప్లేసు బెటరు గురు, గడ్డ పలుగు లాంటి వయసులో గడ్డివామైన కాశ్మీరే శిష్య. తాగుబోతు ముగుణ్ణి మార్చేదెలా గురు, భర్త క్వాటరు కొడితే భార్య ఆఫుగొట్టి వాణ్ణి ఫుల్లుగా కొట్టాలి శిష్య. కట్టుకున్నదానికి ఉంచుకున్నదానికి తేడా ఏమిటి గురు, కట్టుకున్నదేమో కర్మ ఫలమురా, ఉంచుకున్నదేమో పాప ఫలమురా. తూర్పున సూర్యుడు ఉదయించుటెందుకు, పడమర దిశలో అస్తమించేందుకే శిష్య. అన్ని కులాలకి న్యాయం జరిగే మార్గం ఏమిటి గురువా, అన్ని కులాలకి న్యాయం జరిగే మార్గం ఏమిటి గురువా, ఒక్కొక్క కులమొక్క పార్టీ పెడితే చిక్కులు తీరేను శిష్య. మీ ఆశీస్సులు కావాలంటే ఏం చేయాలి గురు, ఆశీస్సులు మీరిస్తే మేము ఆశీస్సులు ఇచ్చదము శిష్య. ఇన్ని నిజాలు చెప్పిన తర్వాత మనం ఇంకా మాట్లాడాలా? వద్దు కదా, వెళ్ళిపోదాం.